గదర్ పార్టీ గురించి తెలుసుకోవాలి అందరం. మొదటి లాహోర్ కుట్ర కేసు జరిగినప్పుడు గదర్ పార్టీ గురించి అందరికీ తెలిసిందనమాట. ఇప్పుడు గదర్ పార్టీ గురించి అందరికీ తెలియాలని ఐడిఎఫ్ చూస్తుందన్నమాట. గదర్ అంటే విప్లవం లేదా తిరుగుబాటు అని అర్థం. గదర్ పార్టీని హిందుస్థానీ గదర్ పార్టీగా పిలిచేవారు. గదర్ పార్టీని 1913 నవంబర్ 1న అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని యుగంధర్ ఆశ్రమంలో లాలా హరదయాల్ ప్రధాన కార్యదర్శిగా స్థాపించారన్నమాట. గదర్ పార్టీని అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో యుగంధర్ ఆశ్రమంలో లాలా హరదయాల్ ప్రధాన కార్యదర్శిగా స్థాపించారు 1913 నవంబర్ 1ని గదర్ పార్టీని. ఈ సంస్థకు అధ్యక్షుడు సోహన్ సింగ్ బక్నా. కోశాధికారిగా పండిత్ కాశీరాం పనిచేశారు. గదర్ పార్టీలో ముఖ్య సభ్యులుగా కర్తార్ సింగ్ సరభా, భాయ్ ప్రేమ్నంద్, సర్దార్ బలవంత్ సింగ్, పండిత్ కాంశీరాము, రామచంద్ర భరద్వాజులు ఉండేవారు అన్నమాట. గదర్ పార్టీ జర్మనీ దేశానికి అనుకూలంగా ప్రవర్తించింది. స్వేచ్ఛ, సమానత్వం, భారత బ్రిటిష్ పాలన అంతం లక్ష్యంగా గదర్ పార్టీ పనిచేసేదన్నమాట. ఈ గదర్ పార్టీ లేదా హిందుస్థాన్ గదర్ పార్టీ అనే పత్రికను కూడా ప్రారంభించింది గదర్ పార్టీ అప్పట్లోనే. ఈ పత్రిక మొదటి పేజీలో అంగ్రేజీ రాజా కచ్చా చిత్తా అనే హెడ్లైన్తో వరుస కథనాలు ప్రచురించిందన్నమాట. ఈ పత్రిక మొదటి ప్రతి ఉర్దూలో మొదటి ప్రతి ఉర్దూలోని 1913 నవంబర్ 1న ప్రచురించిందన్నమాట. రెండో పత్రికని గురుముఖి భాషలోని అదే సంవత్సరంలో వెలువరించారు. గురుముఖి భాషలోని గదర్ పత్రికను కర్తార్ సింగ్ ఎడిటర్గా పనిచేశారన్నమాట. ఇంగ్లీష్ భాషలో ప్రచురించిన గదర్ పత్రికకు లాలా హరదయాల్ సంపాదకులుగా పనిచేశారు. భాయ్ భగవాన్ సింగ్ గదర్జీ గుంటూ పేరిట విప్లవ గేయాలు కూడా రచించారన్నమాట అప్పట్లోని గదర్ పార్టీ. దీనికి భగత్ సింగ్ వీళ్ళందరూ ఉండేవారు అన్నమాట గదర్ పార్టీలో. మొదటి లాహోర్ కుట్ర కేసు జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో 1915లోని ఫిబ్రవరిలో బ్రిటిష్ పాలన అంతం చేయడానికి గదర్ పార్టీ యావత్ భారత తిరుగుబాటును ప్రయత్నించింది. దీన్నే గదర్ తిరుగుబాటు అంటారన్నమాట. ఇది విఫలం కావడంతో 291 నేరాలు రుజువైన విప్లవ ఖైదీలకు ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 15 మధ్య కేసు ట్రయల్ను లాహోర్లో జరిగాయి. ఇందుకోసం అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ హర్టింగ్స్ విప్లవాత్మక కార్యక్రమాలు అంచడానికి భారత రక్షణ చట్టం 1915 తీసుకొచ్చి ఆ చట్టం కింద లాహోర్ కుట్ర కేసు విచారణను అమలు చేశారన్నమాట. మొదటి ప్రపంచ సమయంలోని 1915లోని బ్రిటిష్ పాలన అంతం చేయడానికి గదర్ పార్టీ తిరుగుబాటును ప్రయత్నించింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఫిబ్రవరిలోని బ్రిటిష్ పాలన అంతం చేయడానికి తిరుగుబాటు చేస్తుంది గదర్ పార్టీ. ఈ గదర్ తిరుగుబాటుని అంటారన్నమాట దీన్నే. ఇది విప్లవం 290 నేరాలు రూపంలో రుజువై విప్లవ ఖైదీలకి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 1917లో ట్రయల్ చేశారన్నమాట. దీన్ని లాహోర్ కుట్ర కేసు అని అంటారన్నమాట. ఈ విధంగా గదర్ పార్టీ దేశానికి ఎంతో సేవ చేసింది. చాలామంది తెలియదు. ఐడిఎఫ్ గదర్ పార్టీ గురించి కూడా తెలియజేస్తుంది అందరికీ. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.